నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్డీ స్మైల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మస్కట్లో నేను ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి దాని పేరు సల్ఫర్ స్ప్రింగ్. అంటే అక్కడ జనరల్గా ఒక కొండల మధ్యలో ఒక ప్లేస్. ఆ ప్లేస్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల అక్కడ ఉన్న వాటర్ అన్నీ కూడా సల్ఫర్తో మిక్స్ అయ్యి వైట్ కలర్లో, బ్లూ కలర్లో అలా కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మేము వచ్చేసాము ఆ ప్లేస్ చూడడానికి. రైట్ నౌ ఇలా ఉంది, కొండలు ఉన్నాయి, ఏం లేదు, ఫుల్ డ్రై ఉంది ప్లేస్. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేయబోతున్నాము. మా కార్స్ మొత్తం దుమ్ము అయిపోయినాయి. మేము వచ్చిన రూట్ అలాంటిది యాక్చువల్లీ. మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ చేసుకొని వచ్చాము ఈ ప్లేస్ చూడటానికి. సగం వరకు హైవే రోడ్ బాగుంది, తర్వాత కొంచెం హాఫ్ రోడ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆ కొండల మధ్యలో నుంచి వస్తున్నప్పుడు ఉన్న డస్ట్ అనమాట ఈ కార్లు అట్లా తయారైనాయి. సో ఇప్పుడైతే ఆ ప్లేస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నాతో పాటు మీకు కూడా చూపెట్టబోతున్నాను. లెట్స్ గో అండ్ సీ. ఇక్కడ చూడు వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో, వెరీ క్లియర్ వాటర్. అక్కడ సల్ఫర్. ఎందుకు అలా ఉన్నాయి విషు వాటర్? ఎవరు వేశారు సల్ఫర్? యు డోంట్ నో? నేచర్ ఇట్ సెల్ఫ్. ఎస్. సో ఎక్కడెక్కడైతే సల్ఫర్ ఉందో అవునా, అదనమాట రీజన్ సల్ఫర్ ఎందుకు ఉంది అనేది చెప్పాడు వాడు. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే సల్ఫర్ ఉందో అక్కడ మొత్తం కూడా బ్లూ అండ్ వైట్, ఫుల్ వైట్లో ఉంది ఫస్ట్, తర్వాత వాటర్ వల్ల బ్లూ షేడ్ వచ్చింది. సో ఇక్కడైతే సల్ఫర్ లేదు. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్. నువ్వు జాగ్రత్త బుజ్జి, నువ్వు కింద పడకూడదు, జాగ్రత్త. చాలా పెద్ద దోమలు ఉన్నాయి. ఏం పీకేసి అని అడుగుతారు. రాళ్ళు పీకేసి రాసేవాళ్ళ అంటారు. చైత్విక్ గట్టిగా అది ఇటు చైత్విక్. ఇది వండినా
అది ఇంకొకటి కూడా. అదేనా? ఇస్తాను ఇంకా కార్లో ఇంకొకటి అదేం తింటదా అది రెండు తింటావా? తీసుకో ప్లేట్ ఇదిగో తీసుకోదా పిల్లలు తీసేసుకొని ఫస్ట్. అలా సల్ఫర్ స్ప్రింగ్లో కాసేపు ఆడుకొని బయటికి వచ్చి ఒక మంచి ప్లేస్ చూసుకొని మేము ప్యాక్ చేసుకొని వచ్చిన లంచ్ కూడా ఫినిష్ చేసి ఇంటికి బయలుదేరడం స్టార్ట్ చేసాము. సో అప్పుడే మాకు ఒక విషాదం జరిగింది. ఏంటంటే మేము వెళ్తున్న దారిలో హాఫ్ రోడ్లో వెహికల్ స్టక్ అయిపోయిందనమాట. అక్కడ జనరల్గా ఎవ్వరూ లేరు, నో సిగ్నల్స్, నో మనుషులు, నో ప్రొవిజన్, నథింగ్ అనమాట. అక్కడ కొంతమంది ఒమానీస్ ఏదో వర్క్ పైన వచ్చారు, వాళ్ళు చూసి స్టక్ అయిపోయిందా అని హెల్ప్ చేశారనమాట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా చాలా మంచి హ్యాబిట్ ఇక్కడ ఒమానీస్కి. అది మాత్రం ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ అడిగినా కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు మాకు ఎంతో ఎఫర్ట్ పెట్టి ఏవేవో ట్రిక్స్ వాడి బయటికి తీశారు మొత్తానికి. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే ఏం చేశారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.